ఎందినే తట్టు లేదు ఎంగునే తట్టు లేదు లచ్చులో లచ్చన్న ధరల మీద మన్ను వడ లచ్చులో లచ్చన్న అమ్మపోతే అడివాయే కొనబోతే కొరివాయే అమ్మపోతే అడివాయే కొనబోతే కొరివాయే లచ్చులో లచ్చన్న ఎట్లెట్ల బతుకుడు లచ్చులో లచ్చన్న లచ్చులో కదా 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 ఇక అన్ని తట్టబుట్ట చదిరే యాళ్ళు అవుతానట ఏందనేది చెప్తా గానీ ఇక బా చదిరే యాళ్ళు అవుతున్నారప్ప ఏతోంది ఏతైతే కాతోంది కథ అన్నట్టు ఈ ముస్లింకి ఏమైనా మందితోటి పంచాయతీలు కొలుసుకున్నట్టే కావాలి. పని చేసుకునే గాన్నను ఏడికి రమ్మంటున్నాడు, మరి ఏడికి కావచ్చునో అయిపోయిందట. ఇక పా 40,000కు ఉగాది వెళ్ళినాకనే ఇస్తా అని కాగితం పెడితివి. ఉగాది వెళ్ళి 4-5 రోజులు అవుతుంది, ఇంకో సోయి లేదా? అవి ఇద్దుపా. ఆ పైసలు నువ్వు కింద బారేసినా తీసుకుంటా, నువ్వు నాకు తొందరగా ఇద్దుపా నాడు. చెప్పిన కదా వడ్లు అమ్మినాకి ఇస్తాని. ఎవర్రా నీ వడ్లెవరికి అమ్ముతావు? నీ వడ్లెవరు కొంటా? నువ్వు నాకు పైసలు ఇస్తానంటావు రా. వడ్లు ఎప్పుడు అమ్ముతావు చెప్పు? నువ్వు నాకు కావాలి ఎందుకు చెప్పద్దు? నీ ఇంత సరుకు సామాన్ అంతా మరి మొత్తం బయట వారేతా. నా సంగతి ఏందో నీకు తెలియక నకరాలు చేస్తావు. నువ్వు నా అప్పు పైసలు నాకు ఇద్దుపన్నాడు. ఏమో నకరాలు చేస్తాను మీదరా? అరే గట్లంటావు ముస్లోడా. అన్న ఎవరికన్నా అమ్ముతాడు, ఎవరన్నా కొంటారు, నీకు అవసరమా? అన్న మాట ప్రకారం వడ్లు అమ్మినప్పుడు నీ అప్పు కడతా అని మాట ఇచ్చిండు కదా. వడ్లు అమ్మిన తెల్లారదా పో. అంటే హనుమంతుడి పెళ్లి ఎప్పుడు రానా అంటే రేపు అని గోడ మీద రాసినట్టారా? నీ వడ్లు అమ్ముడు పోయినప్పుడే నాకు పైసలు వీకిస్తావు అన్నట్టు. అంటే నీ వడ్లు ఎప్పుడు అమ్ముడు పోతాయి, నాకు ఎప్పుడు అప్పు కడతావురా? ఒరే గిడుదుర్రా. అరే పంట పండించి చేతికి వచ్చినాక ఏం చేసుకుంటాడే అన్న? అమ్మినాక ముందుగాల నీ అప్పే కడతాడు, పోరాదు. అరే లేకిదానా, సర్కారే వడ్లను కొనలేము అని ఖరాఖండిగా చెప్పినాక వీడు వడ్లు ఎవరు కొంటాడు? వీడు ఎవరికి అమ్ముతాడే? నా అప్పు ఎప్పుడు కడతాడు వీడు? సర్కారు యాసంగి ఒడ్లు కొనమని నీకు చెప్పిందా ముస్లరా? ఎందుకు లేని పని గుబులు పుట్టిస్తున్నావు అయ్యా నువ్వు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రోడ్ల పోయి పుట్టినాలు గిట్లా అమ్ముకుంటున్నావా? లేకుంటే ఆఫీసు పోయి వార్తలు చదివే కొలువు చేస్తాను లేకిదానా? జరంతా పలక పన్ను పక్కకు గాలబెట్టి అప్పుడప్పుడు ఆ టీవీలలో వచ్చే వార్తలన్నా చూడు రాదే. 4 ముచ్చట్లే నుంచే తెలుస్తాయి నీకు. ఎయిటర్ పిల్లగా నిన్నటి మీటింగ్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏం మాట్లాడిండో ఈ మాసిన ముఖం దానికి ఒకసారి చూయించు తెలుస్తుంది. కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. ఇన్నవానే బొమ్మ కేంద్రం వడ్లు కొనని చెప్పిందట. ఇప్పటికే మన సర్కారు వానకాలంలో కొన్న వడ్లు మస్తుగున్నాయట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వడ్లను కొని మేము ఏం చేసుకోవాలి, మేము ఏం చేసేటట్టు లేదు. మరి ఏం చేయాలో మీరే చెప్పురని రైతుల్ని అడుగుతాను ముఖ్యమంత్రి సారు.